వీడికైనా సిగ్గుండొద్దు యాదవకి. ఈ ముండకి సిగ్గుండాలా వద్దా? ఒకడికి ఇద్దరు ముగ్గురు కావాలా? ఇంట్లో పిల్లల్ని జాగటానికి చేత కాదు, పిల్లల్ని జాగటానికి చేత కాదు. ఈ సన్నాసి వాళ్ళు ఇప్పుడు భార్య చచ్చిపోవాలనా? పిల్లలు చచ్చిపోవాల్సిందేనా? ఇప్పుడు ఏమో ఆడదే ఆమె ఆడదే ఇంకొక ఆడదాని కోసం ఆశపడ్డప్పుడు మరి నీ భార్య కలిగి కూడా వేరే వాళ్ళు చూస్తారు కదా. ఆ సిగ్గు ఎందుకు ఉండలేదు? ఆ సిగ్గు ఉండకపోగా ఇప్పుడు దారుణంగా ఎంత ఇన్నాళ్ళు ఇంతకు ముందు అత్తమామల వాళ్ళ కోడలకి మొప్పు వచ్చేది. ఎందుకంటే కట్నం తేలేదనో అది చేయలేదనో ఇది చేయలేదనో కిరసాలకు వచ్చి చంపేది. తర్వాత ఆడబిడ్డల నుంచి వచ్చేది సాడీలు చెప్పి, దానివల్ల చచ్చిపోయేది. తర్వాత భర్త అనుమానంతో అటుపోయినా ఇటుపోయినా బయటికి వెళ్ళినా ఇంట్లోకి వచ్చినా నువ్వు అటు చూస్తున్నావు వీడు చూస్తున్నామని కొంతమంది ఒక వర్గం చంపేశారు. ఒక వర్గం తాగుబోతు చేసుకొని ఏది లేక వాడు ఏం చేసేదంటే వాడు సంపాదించింది ఏమో కష్టం చేసిందంత తాగింది కాకంగా పైపెచ్చి ఆ మత్తులో పిల్లల్ని చంపేసే వాళ్ళు ఒక వర్గం ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ట్రెండ్ ఏమి నడుతుందంటే ఇప్పుడు చేసుకునే పిల్లలకి నేను చెబుతాను, ఆడపిల్లలకైనా కానీ మగ పిల్లలకైనా కానీ, ఇప్పుడు నీకు ఏరే లవర్ ఉంటే నువ్వు పెళ్లి చేసుకోకాకు. నువ్వు పెళ్లి చేసుకుంటే మాత్రం పాప అన్నం పొని వెరగన భార్యని చంపించాల్సి వస్తుంది.